తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చే విధంగా కాకినాడ సిటీ ఎమ్మెల్యే కొండబాబును మరోసారి ఎమ్మెల్యేగా గెలిపించేందుకు నగర ఎస్సీసెల్ విభాగం కృషి చేయడం జరుగుతుందని టీడీపీ నగర ఎస్సీసెల్ అధ్యక్షులు అంబటి చిన్న, మాజీ కార్పొరేటర్ పలివెల రవి అనంత్ కుమార్లు పేర్కొన్నారు. గురువారం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. కులమతాలకు అతీతంగా ఈ నెల 14న జరిగిన అంబేద్కర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగిందన్నారు. కాకినాడ సిటీ ఎమ్మెల్యే కొండబాబు సహకారంతో దళితులు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగిందన్నారు. కూటమి ప్రభుత్వం వెనుకబడిన కులస్తులకు అండగా నిలుస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో బచ్చుల కామేశ్వరరావు, నగర ఎస్సీసెల్ ఉపాధ్యక్షులు బంగారు సత్యనారాయణ, ఎస్సీసెల్ నాయకులు పోలిపల్లి జగన్, ఎస్సీసెల్ జాయింట్ సెక్రటరీ సమంతల రాజు, గబ్బర్, మాజీ కౌన్సిలర్ ముద్దంట నాగేశ్వరరావు, బుంగా నాగరాజు, బాలప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. ఆ రోజు కొండబాబు గారు ఒక విషయం చెప్పడం జరిగింది. దళితులంతా ఏకమవ్వండి, మీరందరూ కూడా కలిసి కార్యక్రమాలు చేయండి అని చెప్పడం జరిగింది. మేము ఒకటే చెప్తున్నాం, కాకినాడ సిటీలో ఓటున్నటువంటి ప్రతి ఒక్క దళిత కార్యకర్తని కూడా మేము స్పందించి రాబోయే రోజుల్లో 2029లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడానికి కాకినాడ సిటీలో ఉన్నటువంటి దళితులందరూ కూడా ఏకమవుతాం. అదేవిధంగా 2029లో కాకినాడ నియోజకవర్గంలో కొండబాబు గారిని ఎమ్మెల్యే చేసుకోవడానికి కాకినాడలో ఉన్నటువంటి దళితులందరం కూడా, కాకినాడ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎస్సీసెల్ దళితులందరం కూడా రాబోయే రోజుల్లో కష్టపడి పనిచేస్తాం. కొండబాబు గారిని ఎమ్మెల్యేగా 2029లో చేసుకుంటామని తెలియజేస్తూ, మరి ముఖ్యంగా ఈరోజు ఆయనకి రాష్ట్ర టీడీపీలో ఉపాధ్యక్ష పదవిని ఇవ్వడం మా అందరికీ కూడా ఎంతో ఆనందదాయకం. అదేవిధంగా భవిష్యత్తులో ఆయన యొక్క ఉన్నతమైనటువంటి పదవులకు చేరతారని, ఆ పదవుల్లో దళితులకు కూడా ఒక ప్రత్యేకమైనటువంటి అవకాశం కూడా కల్పిస్తారని తెలియజేస్తూ, మాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు. తెలుగుదేశం పార్టీ స్టేట్ వైస్ ప్రెసిడెంట్గా నియమించినందుకు అతనికి కంగ్రాచులేషన్ చెప్తున్నాం. ఆ సాయిబాబు దయ వల్ల వారి కుటుంబం ఆరోగ్యాలు ఇవ్వాలని, ఇంకా ఉన్నత పదవులు పొందాలని భగవంతుడు కోరుకుంటున్నాం. విషయం ఏంటంటే, మొన్న ఏప్రిల్ 14ని భానుగుడి సెంటర్లో ప్రపంచ మేధావి అంబేద్కర్ గారి 135వ జయంతి కార్యక్రమం పెట్టాం. మేము తలపెట్టాం 4-5. ఇంతమంది వస్తారని, అంబేద్కరిస్టులు అంతమంది ఉంటారని మేము ఊహించలేదు. చాలామంది 3 గంటలు 4 గంటలు వెయిట్ చేసి అక్కడ కార్యక్రమం సక్సెస్ చేశారు. పేరు పేరున మీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి. ఎందుకు తెలుసండి, మీరు చెయ్యండి భానుగుడి దగ్గర, మీకు అండగా మేము ఉంటాం, మీకు ధైర్యాన్ని ఉంటామని చెప్పారు. ప్రతి ఒక్కరు పేరు ప్రతి ఒక్కరు నమస్కారం పెడుతున్నాం. ఎందుకంటే మేము ఫస్ట్ టైం చేసాం అక్కడ. ఎప్పుడు భానుగుడి సెంటర్లో ఎవరూ చేయలేదు. మేము జనాలు తరలించలేదు. అసలు స్వచ్ఛందంగా ప్రతి ఒక్కరూ అంబేద్కర్ గారి కార్యక్రమం మేము దగ్గర నుండి చేయాలని వచ్చారు. పెద్దలు చిన్నలు మీ అందరికీ, చిన్నలకి పెద్దలకి అందరికీ మీ పాదాభివందనాలు.